హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ టాక్స్. ఈరోజు నేను బ్రెడ్ మిల్క్ లడ్డు ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మా సిస్టర్ ప్రిపేర్ చేస్తున్నారు, నేను చూపిస్తున్నాను ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం మిల్క్ తీసుకోవాలి. 1 బౌల్ తీసుకున్నాము. ఇలా క్వాంటిటీలోనే తీసుకోవాలి, లేకపోతే కరెక్ట్గా రాదు. ఇది కొబ్బరి తురుము, హాఫ్ కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా పౌడర్లా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇది బెల్లము, బ్రెడ్ స్లైసెస్ 2 సరిపోతాయి. ఫస్ట్ మనం ప్యాన్ తీసుకొని జాగరీ వేసుకోవాలి. 100 గ్రామ్స్ తీసుకున్నాము. 1 కప్పు వాటర్ యాడ్ చేసాము. ఇలా మనము మొత్తము కరిగిపోయేటట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇలా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే పాకానికి వస్తుంది, మరి అరసల పాకం వచ్చేలాగా అవసరం లేదు. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనము మిల్క్ యాడ్ చేసుకోవాలి. 200 ml ఉన్నాయి మిల్క్. ఇలా బాగా డైల్యూట్ చేసుకుంటూ చేసుకోవాలి. వన్ మినిట్ తర్వాత మనము బ్రెడ్ వేసుకోవాలి. ఇలా అనుకుంటే కొంచెం ఈజీగా త్వరగా అయిపోతుంది, మెల్ట్ అయిపోతుంది, మొత్తము పీలుస్తుంది పాకం అంతా. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలాగే ఉంచాలి. ఇలా ఉంచితే లోపలికి బాగా ఇలా వస్తుంది. ఇప్పుడు మనము నెయ్యి వేసుకోవాలి. మనం ఇంట్లో ఉన్న నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆవు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా ఏం కాదు. ఇప్పుడు మనము కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇలా తురుముకుంటే బాగా దాంట్లోకి ఈజీగా కలిసిపోతుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ఎక్కువగా ఉమెన్స్ తిన్నా కూడా హెల్త్కి బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో జాగరీ వేసాము, కోకోనట్ వేసాము, మిల్క్ వేసాము. ఇప్పుడు ఇలాచి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోకపోతే కింద మొత్తం మాడిపోతుంది. ఇలా దగ్గరికి వచ్చేసేయాలి, కొంచెం గట్టిగా రావాలి. చూడండి, కింద ఏం అంటుకోలేదు.
ఇలా మన స్పూన్కి ఇలా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇప్పుడు మనము పక్కన తీసి పెట్టుకొని హీట్గా ఉన్నప్పుడే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేతికి ఇలా చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకోకపోతే కొంచెం కాలుతుంది, ప్లస్ ఇలా నీట్గా కూడా రాదు. చేసేటప్పుడు చేతికి అంటుకుపోతుంది. ఇలా అన్నిటినీ చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో. ఎందుకంటే గట్టిగా కూడా ప్రెస్ చేయకూడదు. దాంట్లో బ్రెడ్ ఉంది కదా, దాంట్లో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం తిన్న బలం ఉండదు. అందుకని స్మూత్గానే హ్యాండిల్ చేయాలి దాన్ని. మా సిస్టర్ ఎప్పుడు ఇలా కొత్త కొత్త వెరైటీలు అన్నిటినీ ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చేస్తారు. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్లో వచ్చాయో. ఎందుకంటే దాంట్లో జాగరీ వేసాం కదా, కిందకు వచ్చేస్తుంది మనం గట్టిగా ప్రెస్ చేస్తే. ఇలా చేసి పెట్టుకుంటే 10 to 15 days అలాగే ఉంటాయి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనము బయటే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. డైలీ 2 తీసుకుంటే మనకి చాలా ఎనర్జీ వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే మన ఛానల్ గ్రో అవుతుంది. ఇలా లాస్ట్లో ఇలా గార్నిష్ చేసి పెట్టుకుంటే పిల్లలు చూడగానే బేకరీలో నుంచి తీసుకొచ్చిన లాగే కనిపిస్తాయి కాబట్టి లైక్ చేస్తారు. దీనికి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెల్త్కి చాలా అవసరము. సో మీరు అప్పుడప్పుడు చాలా ఈజీ వేలో ప్రిపేర్ చేసుకుంటారని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మా సిస్టర్ని అడిగి సరే నేను వీడియో తీసుకోవచ్చా అని చెప్పి అడిగితే సరే తీసుకో అని చెప్పారు. అందుకని నేను తీసి పెడుతున్నాను. చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే అయిపోయింది. ఎక్కువ కూడా అవసరం లేదు. ఇవి మనకి ఎన్ని కావాలో అన్నీ చేసుకోవచ్చు.